ఊద సొరకాయ అన్నం అంటే ఊదల కాంబినేషను అలాగే సొరకాయ ఈ రెండింటిని మిక్స్ చేసి మనం ఒక స్పెషల్ రైస్ ఐటమ్ లాగా తయారు చేయబోతున్నాం ఊదలతో, అన్నంతో కాదు. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఊద సొరకాయ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, పచ్చిమిర్చి 4, సొరకాయ ముక్కలు 1 కప్పు, సారపప్పు కొద్దిగా, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉల్లికాడల ముక్కలు 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఊద సొరకాయ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇదేంటంటే మనకు ముఖ్యమైన పదార్థము ఒకటి ఊదలు, ఇంకోటి సొరకాయ. ఈ రెండింటి కాంబినేషన్ అనమాట. సో మన ఇంట్లో ఎప్పుడు సొరకాయ ఉండనే ఉంటుందండి. సో మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు 100% తెచ్చుకునేది సొరకాయ. సో సొరకాయ ఒక రోజు ఎప్పుడైనా స్పెషల్గా ఏదైనా చెయ్యాలి సొరకాయతో, నాకు చాలా ఇష్టం సొరకాయ కూర అన్న, సొరకాయ హల్వా ఆఫ్ కోర్స్ స్వీట్స్లో చూసుకుంటే. సో మామూలుగా సొరకాయతో ఏది చేసినా కూడా నాకు చాలా చాలా ఇష్టం అనమాట. సో సొరకాయతో పచ్చడి కూడా నేను చాలా బాగా చేస్తాను యాక్చువల్లీ. అలా సొరకాయతో మీరు ఇంకేదైనా స్పెషల్గా చేయాలి, ఎప్పుడు రొటీన్గా చేస్తున్నామే అనుకుంటే ఇది మీరు ట్రై చేయొచ్చు 100%. కానీ మీ ఇంట్లో ఊదలు కూడా ఉండాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే ఊదలు ఏంటి అంటే అన్ని విషయాల్లో అంటే షుగర్కైనా, ఒబెసిటీకైనా, కాన్స్టిపేషన్కైనా, తర్వాత బీపీ, గుండె, ఇలా ప్రతి ఒక్క దానికి ఊదలు చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ ఇంకో విషయం ముఖ్యంగా చెప్పాలంటే ఊదల గురించి, కొన్ని రకాల జ్వరాలు ఉంటాయి. అంటే కొంచెం స్పెషల్ జ్వరాలు అంటారు కదా, నార్మల్ వైరల్ ఫీవర్స్ కాకుండా కొన్ని అసలు ఎంతకు తగ్గకుండా అలా ఉంటాయి. సో అటువంటి టైంలో మనకు ఊదలు తినడం వల్ల చాలా బాగా హెల్ప్ అయ్యి అంటే ఆ టెంపరేచర్ని డౌన్ చేసే విషయంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే మూత్రాశయంలో రాళ్ల నిర్మూలించే విషయంలో కూడా చాలా బాగా సహాయపడుతుంది. మరి దాంతోపాటు మనం ఇంకొక ముఖ్యంగా సొరకాయ తీసుకుంటున్నాం కాబట్టి సొరకాయ నీరుకాయ బరువు తగ్గిస్తుంది, షుగర్ లెవెల్స్ చాలా బాగా కంట్రోల్ చేస్తుంది, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది, అధిక రక్తపోటును కూడా చాలా వరకు కంట్రోల్ చేస్తుంది, అలాగే కిడ్నీలో స్టోన్స్ ని కూడా తగ్గించే విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో నీరుకాయలు ఎప్పుడు కూడా అంతేనండి, మనకి ఒంట్లో చెడు మలినాలను తొలగించే విషయంలో చాలా బాగా సహాయపడతాయి. సో అటువంటి సొరకాయతో అంత మంచి ఊదలతో మనం ఈరోజు ఒక చక్కటి ఐటెం తయారు చేసుకోబోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. సో ఎంతమంది కంచు పాత్రలు కొన్నారు మీ ఇంట్లో అమృతం కార్యక్రమం చూసి? కొనండి. ఎందుకు ఎప్పుడు చెప్తాను అంటే డెఫినెట్గా బద్దకిస్తాం. అంటే ఇటువంటి కంచు పాత్రల్ని కడగడం అనేది కొంచెం టాస్క్ అంటే ఏం లేదని, దాని వేడి తొందరగా తగ్గదు. ఫస్ట్ పాయింట్. మనకు మామూలుగా స్టీల్ గిన్నెలు, మన ఐరన్ పాత్రల వేడి కన్నా కూడా దీని వేడి ఇంకా ఎక్కువ టైం ఉంటుంది, అదొకటి. కానీ మీరు ఫైనల్గా ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన ఆరోగ్యం ఉంటేనే ఏదైనా చేయగలం. దానికోసం మనం ఏదైనా చేయాలి, అప్పుడు అది మన కోసం ఏదైనా చేస్తుంది. సో అందుకే ఏంటి అంటే ఆరోగ్యం విషయంలో ఆరోగ్యకరంగా ఉండాలి, రుచికరంగా మన ఐటమ్స్ ఉండాలి అంటే 100% ఇది వాడితే చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మన బాండి వేడైపోయిందండి. ఇప్పుడు ఇందులో కాస్త నూనె వేసుకుందాం. టూ to 2.5 స్పూన్స్ ఆయిల్ కొంచెం మనకు వేడైన తర్వాత ఇక మనం పోపులోకి వెళ్ళిపోవచ్చు. నార్మల్ పోపు, మసాలా దినుసులు ఏం వేయట్లేదు. మీరు కావాలంటే బిర్యానీ ఆకు, లవంగము, యాలక్కులు అలా వేసుకోవాలి అంటే కూడా మీరు హ్యాపీగా వేసేసుకోవచ్చు. నేను సౌత్ ఇండియన్ స్టైల్లోనే చేస్తున్నా దీన్ని. ముందుగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఇది కొంచెం మనం చిటపటలాడిన తర్వాత కరివేపాకు, అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, ఇది కొంచెం మనకు లైట్గా వేగిన తర్వాత ఇదిగోండి సారెపప్పు కొంచెం, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు కొంచెం మనకు వేగిన తర్వాత ఇదిగోండి ఇలా సన్నగా తరుక్కున్న సొరకాయ ముక్కల్ని కూడా వేసుకొని చక్కగా వేయించేసుకుందాం. సో ఇది పచ్చివేనండి, ఏమీ ఉడికించలేదు. సో సన్నగా తరుక్కున్న సొరకాయ ముక్కలు ఇది ఒక్కసారి చక్కగా వేయించేసుకుందాం. అండ్ ఇదే టైంలో మనం కాస్త ఉప్పు వేసేసుకున్నాం అనుకోండి, మగ్గే ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అవుతుంది. చాలా సింపుల్ అండి. సొరకాయ ముక్కలు తర్వాత సారపప్పు ఈ రెండు స్పెషల్గా మనం వేసాము, ఉల్లికాడలు. సో మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అంటే కూడా అట్లా కూడా వేసుకోవచ్చు. అలాగే కాస్త మసాలా దినుసుల్లాగా వేసుకోవాలి అంటే కొంచెం మసాలా ఫీల్ కావాలి అనుకుంటే మీరు అలా కూడా వేసుకోవచ్చు.
అంటే మనం అవసరం లేకుండా, అంటే ఒక వంటని అనవసరం లేకుండా దాన్ని ఇంకా వేరేలాగా ఏం చెయ్యం మేము. సో సాత్వికంగానే చేస్తాం. సో అంటే మన ప్రోగ్రామ్ కాన్సెప్టే అది కాబట్టి సాత్వికంగానే ఉంచే ప్రయత్నం చేస్తాం. బట్ అవసరమైనప్పుడు వేస్తాం మేము చక్కగా మసాలా దినుసులు, చాలా మంచివి మసాలా దినుసులు కూడా. సో అవి కూడా వేస్తూ ఉంటాం, కానీ సాధ్యమైనంత వరకు అలా సింపుల్గా ఉంచేస్తాం అన్నమాట వంటని. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకుందాం. సో చివరిలో కూడా కాస్త పైనుంచి వేసుకోవడానికి కావాలంటే పెట్టుకోవచ్చు, లేదు అంటే మొత్తం ఇందులో వేసేస్తాను అంటే మొత్తం ఇందులో కూడా వేసుకోవచ్చు. నేను మొత్తం వేసేసాను యాక్చువల్లీ. ఇది ఒకసారి చక్కగా వేయించేద్దాం. సో ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందామండి. నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయాయి, ముక్క కూడా ఇలా మనకి నలుగుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఈ ఊదా అన్నం ఏదైతే ఉందో అది చక్కగా ఇందులోకి తీసేసుకొని కలిపేసుకోవాలి. అంతేనండి. చూసారా ఎంత సింపుల్ వంట, సాత్వికమైన వంట. పెద్దవాళ్ళకి పెట్టండి, హాయిగా ప్రశాంతంగా తింటారు. ఎటువంటి జీర్ణానికి సంబంధించిన ఇబ్బందులు ఉండవు, ఎటువంటి షుగర్ లెవెల్స్ పెరగవు, ఇలా బోల్డ్ రకాల ఉపయోగాలు ఉంటాయి. ఓకే, ఒక్క నిమిషం పాటు ఇలా వదిలేయాలండి. చివరిగా కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఓకే, ఇప్పుడు దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసుకొని బౌల్లోంచి ఇలా సర్వ్ చేసేసుకుందాం. చూసారా, ఇలా వేడి వేడిగా కమ్మ కమ్మగా ఊద సొరకాయ అన్నం మీ అందరి కోసం రెడీ. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. ఊద సొరకాయ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, పచ్చిమిర్చి 4, సొరకాయ ముక్కలు 1 కప్పు, సారపప్పు కొద్దిగా, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉల్లికాడల ముక్కలు 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. ఊద సొరకాయ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, సారపప్పు, ఉల్లికాడలు, సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు, కొంచెం ఉప్పు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చి కొబ్బరి తురుము వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించుకొని పెట్టుకున్న ఊదల అన్నం వేసి కొంచెం కొత్తిమీరను కూడా వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఊద సొరకాయ అన్నం రెడీ.